నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు తిప్పించుకోకుండా పనులు పూర్తి చేయాలి. చీఫ్ విప్ జీవి. ఘనంగా ప్రారంభమైన మహిళల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం. వినుకొండపట్నంలో గల జీవాలయం నందు ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. జీవి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. సమాజంలో వారిని ఉన్నతంగా చూడడమే కాకుండా వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం చాలా అవసరమని, అందుకు ఈ శిబిరం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ఏ విభాగం అధికారులు అయినా తమ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజల్ని మళ్లీ తిప్పించుకోకుండా పనులు పూర్తి చేయాలని, అప్పుడే వారిపై పెట్టుకున్న నమ్మకానికి అర్థం ఉంటుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రతి సమస్య అధికారులు, ఉద్యోగులు వీలైనంత వరకు స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపడం అవసరమని స్పష్టం చేశారు. వినుకొండపట్నం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు నేరుగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వారికి అండగా ఉంటామని, పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్, రెవెన్యూ, తాగునీటి సహా వివిధ సమస్యలపై 48 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులు జనాలతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించుకోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందించడం వారి ప్రాథమిక బాధ్యతని గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్కు వచ్చే అర్జీలపై తమ కార్యాలయం నుంచి కూడా ట్రాకింగ్ ఉంటుందని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో చేయాల్సిన పనులపై సమీక్షలు కూడా నిర్వహిస్తూనే ఉంటామన్నారు. అది గుర్తుపెట్టుకొని పనిచేస్తే వ్యక్తిగతంగా అధికారులకు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని నిర్మల ఐసీఎస్ఈ స్కూల్ క్యాంపస్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టు, సబ్ జూనియర్ బాలికల జట్లకు శిక్షణ శిబిరాన్ని నిర్మల విద్యా సంస్థల సుపీరియర్ సిస్టర్ సిసిలీ ప్రారంభించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి మాట్లాడుతూ కోచింగ్ క్యాంపులో బాగా మెలకువలు నేర్చుకుని రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించాలని అన్నారు. ఈ కోచింగ్ క్యాంపు నందు ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి 24 మంది పాల్గొంటున్నారని కోచింగ్ క్యాంపు నిర్వాహకులు జిల్లా జాయింట్ సెక్రటరీ జోనా నాయక్ తెలిపారు. ఈ కోచింగ్ క్యాంపుకు ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ అధినేత మస్తాన్ వలి క్రీడాకారిణీలకు భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ కోచింగ్ క్యాంపు ఈ నెల 28 వరకు జరుగుతుందని, అనంతరం ఇదే నెలలో 29 నుండి 31 వరకు ప్రకాశం జిల్లా చేవెళ్లలో జరిగే 11వ రాష్ట్ర స్థాయి పోటీలలో క్రీడాకారిణీలు పాల్గొంటారని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ ఇన్నారెడ్డి, డాక్టర్ తేజ చంద్ర, ఎస్పీ, పాఠశాల హెచ్ఎం సిహెచ్ వీరప్పయ్యలు క్రీడాకారిణీలను పరిచయం చేసుకున్నారు. యానాదుల సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ కృషి చేస్తుందని పల్నాడు జిల్లా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు అన్నారు. వినుకొండ మండలం విటమరాజుపల్లి గ్రామంలోని వయ్యకంటి శివప్రసాద్ యానాది కాలనీలో శుక్రవారం సంచార, అర్ధ సంచార విముక్తి బాధితుల దినోత్సవ కార్యక్రమంలో కట్టా సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆదేశాల మేరకు యానాది కాలనీని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. యానాది కాలనీ సమస్యల పరిష్కారానికి, వారి అభివృద్ధికి పార్టీ పరంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరిగే స్ఫూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి బీజేపీ పార్టీ అజెండా అని అన్నారు. ఇబ్బందులు ఉన్న నిరుపేద కుటుంబానికి కట్ట ఆర్థిక సాయం అందజేశారు. వీళ్ళు 14 సంవత్సరాలైంది ఇక్కడ వచ్చిన సంచార జాతుల వాళ్ళు, వీళ్ళు అర్ధ సంచార జాతుల వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వీళ్ళకి ఏంటంటే ఈరోజు మనకి స్వాతంత్ర ఉద్యమం జరిగిన టైంలో సంచార, అర్ధ సంచార జాతుల వారి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. వాళ్ళు ఈ సనాతన ధర్మానికి వారధులు, సనాతన సంస్కృతిని నిలపటానికి పనిచేసిన వారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క వృత్తులు ఎన్నో రకాల వృత్తులు, సోది చెప్పే కానించి మన జీవితంలో భాగస్వామ్యం, పుట్టిన కానించి చనిపోయేదాకా సంచార జాతుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది మన జీవన విధానంలో. భారతీయ సంస్కృతికి మూలాధారమైన విధానంలో వీళ్ళ పాత్ర ఎంతో ఉంది. వీళ్ళ యొక్క చైతన్యాన్ని, వీళ్ళు చేసే వాటిని బ్రిటిష్ వాళ్ళు సహకరించక వీళ్ళ మీద దొంగలుగా ముద్రలు వేసి వాళ్ళని బ్రిటిష్ జైళ్లలో పెట్టారు సంచార జాతులు వాళ్ళని.
వాళ్ళు పడ్డ హింసలని ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారిని సరిగ్గా న్యాయం జరగలేదు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. పేదలు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో, జనాభా ఎక్కువగా ఉంది, ప్రపంచంలోనే జనాభా మొదటి దేశం ఉంది, చైనాని మించిపోయింది. వీళ్ళకి సరైన న్యాయం జరగాలి అని అంత్యోదయ పథకంలోకి వీళ్ళని తీసుకొచ్చి చివరి బంతిలో ఉన్న వాళ్ళకి అందరికీ జరగాలని సంచార జాతుల్లో ఉన్న బుడబొక్కల, చెంచు, యానాది, ఎరుకల అనేక కులాలు, బీసీల్లో వచ్చేసరికి 60 దాకా ఉన్నాయి, ఎస్టీల్లో ఉన్నాయి, ఎస్సీల్లో ఉన్నాయి. అట్లా తోలు బొమ్మలాట వాళ్ళు, పాములు ఆడించేవాళ్ళు, అట్లానే మనం చూస్తుంటే ఎంతో మంది కుక్కల్ని వాళ్ళ సామాన్లు తీసుకొని ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ గుడారాలు వేసుకొని ఎంతో చేసుకుంటారు. శ్రమజీవులు వాళ్ళు. ఈ మన దేశంలోనే కాదు ఎన్నో చోట్ల ఇప్పుడు వాళ్ళ ఒక నిర్మాణం, రహదారుల నిర్మాణం, ఈ రోజు టెక్నాలజీ పెరిగి అన్ని వచ్చేసినాయి. కానీ టెక్నాలజీ లేని రోజుల్లో వాళ్ళ శ్రమే రోడ్ల రూపంలో, భవనాల రూపంలో, కోటల రూపంలో మనకు కనిపిస్తున్న మొత్తం వీళ్ళు చేసిన శ్రమనే. వాళ్ళ శ్రమను గుర్తించడం కోసం ఈ రోజు ఈ అర్ధ సంచార జాతుల వారికి 30వ తారీఖు పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క దాంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. వెన్యూ ఫంక్షన్ హాలు నోవేటాలో ఎదురుగా విజయవాడలో. ఇక్కడ ప్రతి చోట కొంతమందిని మేము కలుస్తూ ఉన్నాం. వీళ్ళల్లో కొంతమందిని వీళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు మేము తెలియజేస్తున్నాం. వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి అక్కడ సమాచారం అంతా వీళ్ళు ఇంటే ఇక్కడ ఏం జరగాలి, ప్రభుత్వం తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము ఏదైనా వీళ్ళకి చేయడానికి ఉన్న స్కీమ్స్ ని వీళ్ళకి తెలియజేయడానికి, వాళ్ళలో చైతన్యం కల్పించడానికి మేము ముందుకు వచ్చాము. మా భారతీయ జనతా పార్టీ తరఫున మా నాయకులు అందరిని తీసుకొని నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పర్యటిస్తున్నాను. వీళ్ళందరినీ, మన వాళ్ళందరినీ తీసుకొని లాయర్ అప్పారావు గారు కానీ, ఎస్సీ నాయకుడు కోటయ్య గారు కానీ, అట్లనే శివాజీ వెంకయ్య గారు కానీ, మన కృష్ణ కానీ, ఇట్లా వీళ్ళందరూ కొంతమందిని అనేక చోట్ల, కొంతమంది ఒక చోటకి అట్లా తీసుకొని కలుస్తూ ఉన్నాం. అనేక అర్ధ సంచార జాతులు వారు ఎక్కడున్నారు వాళ్ళని మీటింగ్ తీసుకెళ్లగలిగి వాళ్ళలో ఒక చైతన్యం నింపితే వాళ్ళకి మేలు జరిగిద్ది అనే భావంతో ఇక్కడికి వచ్చాము. వీళ్ళు చేసిన శ్రమని, గతంలో ఉన్న శ్రమని భావితరాలు గుర్తించి వాళ్ళకి విద్యము, వైద్యము అన్ని ఇక్కడ ఉంది. ఈ కాలనీలో సరైన శాశ్వత ఇళ్లు లేవు. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇళ్ల పథకం కానీ, విద్యలో వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొన్ని స్కీమ్స్ ని మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న యానాదుల కాలనీ మిత్రులకి, మహిళా తల్లులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు అందరూ రేపు విజయవాడ మీ నాయకుడిని సమక్షంలో కొంతమంది రావాలి, అక్కడ సమాచారం తెలుసుకొని తర్వాత మమ్మల్ని కలిస్తే ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏదైనా ఉంటే మీకు వచ్చి మేము సహాయ సహకారాలు అందిస్తాం. మేమందరం ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.